ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. బాబా గారి దయ వలన అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి. వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి ఒక్కరూ కూడా మనసులో ఒక్కసారి ఓం సాయిరామ్ అనుకుంటూ ఓం సాయిరామ్ అని కామెంట్ పెట్టి వీడియో చూడటం మొదలుపెట్టండి. నిజంగా బాబా గారే మీరు బాధలో ఉన్న మిమ్మల్ని ఓదార్చటానికి మీ పక్కన వచ్చి కూర్చొని మీకు తన సందేశాలను చెప్పినట్టుగానే మీరు భావిస్తారు. తప్పకుండా అలా ఫీల్ అవుతారు. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డా, నీకు కావాల్సిందే ఇచ్చాను కదా! నాకు అవకాశం ఇస్తేనే కదా నేను ఏదైనా చెయ్యటానికి అంటూ ఈరోజు బాబాగారైతే అంటున్నారండి. బిడ్డా, తొందరపడవద్దు. ఇంకా పెద్ద అవకాశం ముందర ఉన్నది. గురువింద గింజ కోసం ఆశపడి గుమ్మడికాయను వదిలేసుకుంటున్నావు. ఇప్పుడు తొందరపడ్డావంటే జీవితమంతా ఏడవాల్సి వస్తుంది. తొందరపాటు వద్దమ్మా. నా మాట వినమ్మా, తొందరపడకు. ఎవ్వరు ఎన్ని రకాలుగా చెప్పినా వినకమ్మా. ఈ సమయంలో నువ్వు గనక వాళ్ళ మాట వింటే చాలా నష్టపోతావు. నీ కోసం నేను ఇస్తున్న బంగారు కానుక తల్లి ఇది. జారవిడుచుకోకు. బిడ్డా, నా మాట మీద, నీ సాయి తండ్రి మాట మీద కూడా నమ్మకం లేకుండా అపనమ్మకంతో నేనిచ్చిన బంగారం లాంటి అవకాశాన్ని వదిలేశావు కదా తల్లి. వదులుకున్నావు కదా తల్లి. నువ్వు అలా నా కానుకను, నా మాటను తోసిపుచ్చినందుకు నా ఆగ్రహానికి, నా కోపానికి గురయ్యావు బిడ్డ అంటూ ఈరోజు బాబాగారైతే ఒక హెచ్చరికతో కూడినటువంటి సందేశంతో వచ్చారండి. ఆ సందేశం ఏమిటో, బాబాగారి మాటలు వెనుకున్న అర్థం ఏంటో, పరమార్థం ఏంటో తెలుసుకునే ముందు, నాకు తెలిసిన ఒక అబ్బాయి అండి, బాగా చదువుకున్నాడు. కానీ చదువుకు తగిన జాబ్ అయితే రాలేదండి. వాళ్ళు కూడా పెద్దగా డబ్బున్న వాళ్ళైతే కూడా కాదు. ఇక ఆ అబ్బాయి ఏదో ఒకటిని ఒక చిన్న జాబ్‌కైతే చేరాడు. కానీ వచ్చే సంపాదన సరిపోక ఇబ్బందులు పడుతున్నాడండి. ఒకసారి బాబా గుడి దగ్గర ఒక వ్యక్తి కనిపించి, "నువ్వు పెద్ద జాబ్‌లో ఉండాల్సిన వాడివి నాయనా. దానికి కొన్ని కారణాలు అడ్డుపడుతున్నాయి" అని ఆ వ్యక్తి కొన్ని పూజలు చేశారటండి. పూజ చేసిన 20 రోజుల్లోనే ఆ అబ్బాయికి ఒక పెద్ద కంపెనీ నుంచి కాలొచ్చింది. ఇక ఆ అబ్బాయికి చాలా సంతోషం అనిపించింది. సంతోషంతో నాకు చెప్పాడు, "అక్క, నిజంగా బాబా గారే నాకు ఆ వ్యక్తి నాకు ఎదురయ్యేలా చేశారక్క" అంటూ శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు గురూజీ సీతారామరాజు గారు. ఒక్కసారి నమ్మకంతో స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్‌కి కాల్ చేసి చూడండి. రిజల్ట్ అన్నది ఎలా ఉంటుందో మీరే తప్పకుండా తెలుసుకుంటారు. బిడ్డా, నీకు కావాల్సిందే కదా ఇచ్చాను. నాకు అవకాశం ఇస్తేనే కదా తల్లి ఏదైనా చెయ్యటానికి అంటూ బాబాగారు అంటున్నారండి. నిజానికి మనం ఒక్కొక్కసారి మన అజాగ్రత్తతో మన దగ్గర ఉన్నదాన్ని, లేకపోతే మనకు వచ్చిన అవకాశాలను మనంతట మనమే జారవిడుచుకుంటాం. మళ్ళీ బాబానే నిందిస్తాం. అలా జరగకుండా బాబా కాపాడొచ్చు కదా! బాబా కాపాడలేదు అనుకుంటూ ఉంటాం. బాబాను నిందిస్తూ ఉంటాం. కానీ నిజానికి మనం ఏదైనా మొదలు పెట్టేటప్పుడు, చెయ్యబోయేటప్పుడు బాబా మనకు కొన్ని సూచనలను, ఆదేశాలను అయితే తప్పకుండా ఇచ్చి తీరుతాడండి. వాటిని మనం అర్థం చేసుకుంటే ఆ తప్పు ఎప్పుడు చెయ్యం. కానీ మనమే అర్థం చేసుకోలేక చేతిలో ఉన్నదానిని జారవిడుచుకుంటాం. పోగొట్టుకుంటూ ఉంటాం. పైగా మనం చేసే తప్పులకు, పొరపాట్లకు బాబాను కారణంగా చేసి నిందిస్తూ ఉంటాం. కానీ బాబా ఎప్పుడైనా గానీ రక్షకుడే కానీ శిక్షకుడు కాదు. ఇంకొంతమంది అయితే అనుకున్న పనులు అనుకున్నట్లు జరగకపోతే బాబా నా మీద పగబట్టాడు అని కూడా అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన శాంతమూర్తి.
బాబాను మనం ఆయన బోధనలను, ఆయన మార్గాన్ని సూక్ష్మంగా చూస్తే అర్థం అవుతాయి. ఇక్కడ నిజంగా జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అండి. మన ఛానల్‌లో సబ్‌స్క్రైబర్ ఒక అమ్మాయి, "అక్క నా అనుభవం కూడా ఒకటుందక్క. నిజంగా నా లైఫ్‌లో అయితే చాలా అద్భుతమైన అనుభవం అనే నేను చెప్తాను. అది ఛానల్‌లో ఇంకొంతమంది తెలుసుకుంటారు గదా! బాబా గురించి, బాబా అద్భుత లీల గురించి ఇంకొంతమంది తెలుసుకుంటారు గదక్క! మీ ఛానల్‌లో చెప్పండి" అంటూ అమ్మాయి నాకు మెయిల్ పెట్టిందండి. స్వాతి అనే ఒక అమ్మాయండి. చిన్నప్పటి నుండి కూడా సాయి భక్తురాలు. వాళ్ళ అమ్మా, నాన్నలు కూడా బాబా భక్తులే. బాబా గారిని బాగా నమ్ముతారు. వాళ్ళ ఇంటి పక్కనే బాబా గారి గుడి ఉండటం వల్ల హారతులన్నీ అటెండ్ అయ్యి, ఈ పిల్ల చిన్నప్పటి నుండే బాగా హారతులు పాడుతూ ఉండేది. అంటే ఒకలా సాయి నీడలో పెరిగిన బిడ్డన్నమాట. ఆ అమ్మాయి పెరిగి పెద్దయింది. 10థ్, ఇంటరో, బీటెక్కో అయిపోయింది. ఇక బీటెక్ పాస్ అయ్యి బయటకొచ్చింది. ఉద్యోగ ప్రయత్నంలో ఉంది. ఎన్నో చోట్ల తిరిగింది. ఎన్నో కంపెనీల చుట్టూ కూడా తిరిగింది. తిరుగుతూనే ఉంది. అలసిపోయింది. ఉద్యోగం రావటం లేదు. ఫ్రెండ్స్ అందరూ కూడా జాబ్‌లో సెటిల్ అవుతున్నారు. కానీ ఈ పిల్లకు మాత్రం జాబ్ దొరకటం లేదు. బాబా మందిరానికి వెళ్ళి బాబాను కోరుకుంది. "ఏంటి తండ్రి, నేను నీ బిడ్డను కదా! చిన్నప్పటి నుంచి నువ్వు తప్ప నాకు వేరే ప్రపంచమే లేదు కదా! కానీ నన్ను ఎందుకు వదిలేసావు బాబా? నా ఫ్రెండ్స్ అందరూ కూడా జాబ్‌లో సెటిల్ అయ్యారు. మరి నేను ఇంకా ఎన్నాళ్ళు వెయిట్ చేయాలి? నేనెప్పుడు లైఫ్‌లో సెటిల్ అవుతాను? నాకు దారి చూపించు తండ్రి. నాకు జాబ్ వచ్చేలా చెయ్యి బాబా" అంటూ బాబా ముందు కూర్చొని కాసేపు అలా ఏడుస్తూ ఉండిపోయింది ఆ పిల్ల. మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక ఒక రోజు ఇంటర్వ్యూ లెటర్ వచ్చింది. కానీ అక్కడ రూల్ ఏంటి అంటే నెలకు 15,000 సాలరీ. ఇక 1 ఇయర్ దాకా అక్కడే జాబ్ చేయాలి. అది కూడా 15,000 సాలరీతో చెయ్యాలి. అలా ఒక 6 నెలలు చూస్తాము. పెర్ఫార్మెన్స్ లెవెల్‌ను బట్టి సాలరీ పెంచుతాం అన్నట్టుగా అగ్రీమెంటు. రాసివ్వాలని చెప్పటంతో ఆ అమ్మాయికి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. సాలరీ చూస్తే చాలా తక్కువ. పైగా 1 ఇయర్ దాకా అగ్రీమెంటు. ఏం చెయ్యాలి అనుకుంటూ బాబా ముందు చీటీలు వేసింది. వెళ్ళాలా? వద్దా? అని. ఆ చీటీలో వద్దు అనే వచ్చింది. రాత్రి పడుకున్నాక కలలో ఒక స్వరం వినిపిస్తుంది ఆ అమ్మాయికి. "తల్లి, తొందరపడకు. మంచి అవకాశం ముందరున్నది. నీ జీవితాన్ని మార్చే అవకాశం ముందుంది. తొందరపడకు తల్లి" అంటూ. కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు, ఫ్రెండ్సు, చుట్టుపక్కల వాళ్ళు రాక రాక వచ్చిన అవకాశం వదులుకోవద్దు. చాలా రోజులుగా ఉద్యోగం కోసం, జాబ్ కోసం వెయిట్ చేస్తున్నావుగా. దాదాపు 1 ఇయర్ నుంచి, 1 ½ ఇయర్ నుంచి ఎదురు జూస్తున్నావు. మరి రాక రాక వచ్చిన అవకాశం ఎందుకు వదులుకుంటావు? ఈ జాబ్‌లో జాయిన్ అయిపో. తర్వాత నెక్స్ట్ ఏదైనా ఆలోచిద్దువు అంటూ ఇక చాలా ఫోర్స్ చేశారు ఆ అమ్మాయిని. ఇక ఆ అమ్మాయి ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి అయితే జాబ్‌లో జాయిన్ అయిపోయింది. కానీ ఆ అమ్మాయికి మనసులో భయంగానే ఉంది. బాబాగారు వద్దనే సూచన చెప్పారు. సూచన అందించారు నాకు. కంపెనీలునేమో 1 ఇయర్ ఖచ్చితంగా చేసి తీరాలి. ఒకవేళ మీరు మధ్యలో వెళ్ళిపోవాలి అనుకున్నా, మీరు డబ్బులు కట్టినా కూడా మధ్యలో వదిలిపెట్టేది లేదు అని స్ట్రిక్ట్‌గా చెప్పేశారు. ఏం చెయ్యాలో అర్థం అవ్వట్లేదు. ఏమవుతుందో కూడా ఆ అమ్మాయికి అర్థం కావట్లేదు. ఆందోళన పడుతూ ఉంది. అమ్మాయి అయినా జాబ్‌లో జాయిన్ అయ్యింది. ఇక కరెక్ట్‌గా ఇది నిజంగా విచిత్రమని చెప్పాలేమో చూడండి మరి. అమ్మాయి తొందరపాటు అనాలా ఏంటో మరి. ఈ జాబ్‌లో జాయిన్ అయిన ఒక 20 డేస్‌కి ఈ అమ్మాయికి పెద్ద కంపెనీ విప్రో కంపెనీ నుంచి జాబ్ ఆఫర్ వచ్చిందండి. స్టార్టింగ్ 50,000 50,000 స్టార్టింగ్ అని ఆఫర్ ఉంది. ఇంటర్వ్యూలో సెలెక్టెడ్ అయ్యారు. జాబ్‌లో జాయిన్ అవ్వాలి అని లెటర్ వచ్చింది. అంటే ఇది గూడా ఆ అమ్మాయి ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నప్పుడు ఆ కంపెనీలో అటెండ్ అయిన ఇంటర్వ్యూ. అది సెలెక్ట్ అవ్వటానికి కొద్దిగా టైం పట్టింది. అంతే, కొద్దిగా లేట్ అయింది. ఇక ఆ అమ్మాయి భవిష్యత్తు ఒక్కసారి ఎలా మారిందో చూసారా?
ఆ అమ్మాయి ఒక్కసారి ఆ లెటర్‌ని చూడగానే బాబా ముందు కూర్చొని బోరున ఏడ్చేసింది. ఇదేం పరీక్ష బాబా నాకు? ఈ లెటర్ ఏదో వచ్చేది ఒక 20 రోజులు ముందుగా వస్తే నా జీవితం ఎలానో ఉండేది గదా! ఇప్పుడు చూస్తే తక్కువ సాలరీ, ఒక సంవత్సరం అగ్రీమెంటు. నేను ఏం చెయ్యాలి తండ్రి? అంటూ ఆ పిల్ల బాబా ముందు బోరున ఏడుస్తూ కూర్చుంది. ఇక రాత్రి అలానే ఏడుస్తూనే పడుకుంది. రాత్రి ఏడుస్తూ పడుకున్నప్పుడు బాబాగారు కలలో కనిపించారండి ఆ పిల్లకి. తల్లి, నువ్వడిగిందే, నువ్వు కోరిందే నేనిచ్చాను కదా! నాకు అవకాశం ఇస్తే కదా తల్లి ఏదైనా చెయ్యటానికి. తొందరపడకు బిడ్డా అని చెప్తూనే ఉన్నా కదా తల్లి, తొందరపడ్డావు. బంగారం లాంటి అవకాశాన్ని పోగొట్టుకున్నావు. సరే తల్లి, బాధపడకు. అన్నీ సర్దుకుంటాయిలే. అంతా మంచే జరుగుతుందిలే. కన్నీళ్ళు తుడుచుకో. నువ్వు నా బిడ్డవి. నా నీడలో పెరిగిన నా బిడ్డవు. నువ్వు బాధపడటానికి నీకు అవకాశం కలిగిస్తానా? నువ్వు బాధపడుతుంటే నేను చూడగలనా? కాస్త ఓపిక పట్టు తల్లి. నువ్వు సంతోషంతో నవ్వే రోజులు వస్తాయి అని చెప్పాడట. ఇక సంవత్సరం అలా గడిచిపోయింది. ఇక ఈ సంవత్సరంగా ఈ కంపెనీలో జాబ్ చేసిన జాబ్ ఎక్స్‌పీరియన్స్ మీద ఏ కంపెనీలో అయితే అమ్మాయి జాబ్ పోగొట్టుకుందో, ఏ కంపెనీలో అయితే జాబ్ కోరుకుందో ఆ కంపెనీనే విప్రో కంపెనీలో మళ్ళీ 50,000 ఆఫర్ చేసిన కంపెనీలో ₹1,00,000తో జాయిన్ అయ్యిందండి ఆ కంపెనీలో అమ్మాయి. చూసారా? నిజంగా బాబా నమ్ముకున్న వాళ్ళను బాబాగారు ఎప్పుడూ వదిలిపెట్టరు. మనకు కాసింత ఓపిక ఉండాలి. శ్రద్ధ, సబూరి అన్నది ఉండాలి బాబా మీద. బాబా మీద నమ్మకం ఉండాలి. నా బాబా నా కోసం ఏదైనా చేస్తాడో అనే నమ్మకం ఉండాలి. కొన్నిసార్లు మనకు ఇది చెయ్యాలా? వద్దా? అని మనసులో తికమక పడుతూ బాబా మీద భారం వేసినప్పుడు కూడా బాబాగారు మనకు సూచనలు, కొన్ని సందేశాలను అయితే పంపిస్తారండి. ఇది తప్పా? ఇది చెయ్యాలా? వద్దా? రైటా? రాంగా? అన్నది కొన్ని సూచనలైతే మనకు అందిస్తారు. కానీ మనం అవి అర్థం చేసుకోవాలి. మనం అర్థం చేసుకోకుండా బాబాగారు ఇచ్చిన అవకాశాలన్నింటినీ వదిలేసుకొని తర్వాత మళ్ళీ మనమే బాధపడతాం. బాబా, నన్నెందుకు ఇలా కష్టాల్లోకి తోసేసావు? నేను ఇలా కష్టం పడుతుంటే గూడా చూస్తూ ఎలా ఉండగలుగుతున్నావు నువ్వు? మమ్మల్ని ఆదుకోవా? మమ్మల్ని రక్షించవా? కష్టాల్లో ఉంటే పట్టించుకోవా? అంటూ బాబాగారిని మళ్ళీ మనమే నిందిస్తాం. నిజానికి మనం బాబాగారు అందించే సందేశాలను, సూచనలు సూక్ష్మంగా గమనించాము అంటే ప్రతి ఒక్కటి మన మనసుకి అర్థమవుతుంది. మన మనసుతో బాబాగారిని కనెక్ట్ అయ్యామంటే ప్రతి ఒక్కటి కూడా మనకు అర్థమవుతుంది. ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. బాబాగారి కోసం మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వటం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చినట్టయితే ఇంకొంతమంది మీ స్నేహితులకు షేర్ చేయటం మర్చిపోకండి. బాబాగారి మరెన్నో అద్భుతమైన సందేశాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.